హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గైస్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అయితే ఢిల్లీ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఢిల్లీ అయితే మీకు ఎలా ఉందో మొత్తం అయితే చూపిస్తాను. నా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది, చూసుకోండి. నేనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే మేమైతే ఇద్దరం బయలుదేరుతున్నాం. ముగ్గురు వెళ్తున్నాం మేమైతే ఢిల్లీకి. ఆల్రెడీ అయితే మేము ఆటో అయితే బుక్ చేసుకున్నాం. బుక్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఆల్రెడీ ఆటో అయితే వెళ్ళిపోతుంది. దగ్గర ఎస్ఆర్ఆర్ దగ్గర ఉంది. అయితే సికింద్రాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ అయితే ఉంది. అక్కడ నుంచి అయితే మనం అయితే వెళ్ళిపోతాం ఢిల్లీకి. మీకైతే ఎలా ఉందో మొత్తం అయితే చూపిస్తా ఫ్రెండ్స్, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో అయితే చాలా లేట్గా వస్తుంది, ఎందుకంటే నేనైతే ఎక్కడికి టూర్కి అయితే వెళ్ళలేదు. కొంచెం వర్క్ పెన్ మీద ఉండిపోయి బిజీగా ఉన్నాను, అందుకనే వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. దగ్గర 1 month అవుతుంది. ఇప్పుడు నుంచి అయితే నేనైతే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. కంటిన్యూ చేయడానికి కొంచెం అయితే ట్రై చేస్తాను, మీకు అన్నీ చూపించడానికి. నాకంటే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేనైతే ట్రావెలింగ్ పిచ్చి నాకు, అందుకనే చూడండి ఫ్రెండ్స్. అలా అయితే మనం ముందుకెళ్ళిపోయి చూపిస్తాం మీకేం ముందు. ఇదే దగ్గరికి వచ్చేసి అమీర్పేట దగ్గరికి వచ్చింది. అమీర్పేట నుంచి వెళ్ళిపోతుంది ఆటో అయితే వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అలా మనం ముందుకెళ్ళి చూసాక మీకైతే ఢిల్లీలో అయితే ఎలాగుందో చూపిస్తాం. మీకైతే చోర్ బజార్, ఇంకొచ్చేసి మెట్రో, ఇంకా అంటే చాలా ఉన్నాయి. నాకు కూడా తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఢిల్లీ. నా ఆల్రెడీ అయితే సికింద్రాబాద్లో అయితే దిగిపోయాను. సికింద్రాబాద్లో అయితే చూడండి, కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం చూడండి, చాలా బాగా కడుతున్నారు. ఇక్కడ వచ్చేసి సికింద్రాబాద్ మొత్తాన్ని డెవలప్ చేస్తున్నారు, రైల్వే స్టేషన్ అంతా. అందుకనే ఇక్కడికి ఎక్కువ ట్రైన్లు కూడా రావట్లేదు. మళ్ళీ చర్లపల్లి లేదంటే చాలా దగ్గరికి అయితే షిఫ్ట్ చేస్తున్నారు ట్రైన్లన్నీ. చూడండి, మనం ముందుకు వెళ్ళిపోయి అక్కడ మనం కూర్చుందాం. మనం వెయిటింగ్ హాల్లో కూర్చుందాం. వెయిటింగ్ హాల్ కూడా చాలా బాగుంది, బట్ కొంచెం ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, అలాగైతే మన ట్రైన్ వచ్చేసింది. మన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబరు చూడండి, మన ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. మన ట్రైన్ అయితే ఎక్కిపోతే మీకైతే వ్యూ మొత్తం ఎక్కైతే చూపిస్తాను. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా అయితే ఢిల్లీ వెళ్తున్నాను. నాకైతే అక్కడ ఏం తెలీదు. ఢిల్లీ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దొంగలు ఉంటారు, చాలామంది ఉంటారు అక్కడ. మొత్తం డేంజర్ అంట. నాకు కూడా తెలీదు, వెళ్ళి చూసాక కానీ నేనైతే చెప్పలేనేంటి. ఢిల్లీ అటు పంజాబ్ మొత్తం డేంజర్ ఉంటుందండి అక్కడ. నాకైతే తెలియదు. మీరు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎవరితో దెబ్బలాడకండి, ఏం చేయకండి అసలు. వాళ్ళు ఏమన్నా మనం పట్టించుకోకుండా వచ్చాడు మన బెటర్, ఎందుకంటే మన తీరే కాదు కదా. చూడండి, చాలా బాగుంది. ఇది అయితే ఓన్లీ 4 stops ఉన్నాయి ట్రైన్కి. చాలా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అనేది. నేనైతే ఈరోజు ఎక్కితే మినిమం 24 hours 1 day జర్నీ. ఈ ట్రైన్ వచ్చేసి 15 hours జర్నీ. ఇప్పుడు మార్నింగ్ నేను 12కి ఎక్కాను. మళ్ళీ నేను రేపు మధ్యాహ్నం 2కో 3కో దిగిపోతా. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడికి వెళ్తే వీడియోలని నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.